హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ భారతి మాట్లాడేది. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. నేను పూరి చేసుకున్నాను. అని తర్వాత సోయా ఉంది కదా, బాగా బాయిల్ చేసుకొని ఒక డేక్షా పెట్టుకొని, డేక్షాలో ఆయిల్, మళ్ళీ ఇది సోంపు, మళ్ళీ వచ్చి లవంగాలు వేసుకున్నాను. ఆనియన్, మళ్ళీ వచ్చేసి కొత్తిమీర, ఒక ఎండుమిరపకాయలు, గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. మళ్ళీ వచ్చేసి పెరుగు ఉంది కదా, ఆ పెరుగు చూపిస్తాను చూడండి. ఆ పెరుగులో వాటర్ పోసుకొని శనగపిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత ఇది చూడండి, ఇట్లా పోసుకున్నాను. పోసుకొని బాగుంటది, ఇట్లా చేసుకొని తినండి. చూడండి బాగా కలిపినాను. అని తర్వాత సోయా బాగా బాయిల్ చేసినాను. అది వచ్చి రేషాలో వేసుకొని బాగా కలిపినాను ఫ్రెండ్స్. ఇట్టా దీనికి చపాతీలోకి, పూరీలకి, మళ్ళీ ఇడ్లీలకి, అన్నంకి భలే ఉంటుంది టేస్టీగా. చూడండి మసూర్ దాల్ ఉంది కదా, అది వచ్చేసి క్లీన్గా వాష్ చేసుకొని కొంచెం నానబెట్టుకొనేసి, అది నేను సోయా వేసుకున్నాను కదా, తర్వాత ఇది వేసుకున్నాను ఫ్రెండ్స్. వేసుకొని చూడండి ఇట్లా వేసుకొని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేస్తే అప్పుడు కొంచెం అది మసాలా అంతా పట్టద్ది దానికి. చూడండి నేను వచ్చి చిల్లీ పౌడరు, మళ్ళీ ధనియాల పౌడరు, గరం మసాలా, మళ్ళీ వచ్చేసి టర్మరిక్ పౌడర్ ఉంది కదా, అది వేసుకున్నాను. అనిక లాస్ట్‌లో సాల్ట్ వేసుకున్నాను. అనిక బాగా కలిపినాను. అనిక మటన్ మసాలా, అది మీరు వద్దంటే స్కిప్ చేయండి. లేకపోతే అట్లా వేసుకోండి. ఫ్లేవర్ బాగుంటది ఇది. చూడండి ఎంత బాగా గ్రేవీ మాదిరిగా వచ్చిందో. లాస్ట్‌లో వచ్చి కరివేపాకు పొడి నా అకౌంట్‌లో పోయి చూడండి. అది కరివేపాకు పొడి అన్నిటికీ బాగుంటది. కర్రీలోకి, మళ్ళీ వచ్చి మనము వచ్చి తోటాకు కూరలు చేస్తామే చూడండి, పూరి